టిఫిన్ తిన్నాము. ఆ టిఫిన్ అంతగా ఏం లేదు, పర్లేదు. ఇక్కడ పోలా, ఇక్కడ రైట్ తీసుకొని పెన్నా సంగమం కాకి దారి. గూగుల్ తల్లి ఇక్కడికే చూపిస్తుంది దారి. పెన్నా సంగమం. వర్షం పడకుండా ఉంటే చాలు. వర్షం పడేది అనుకోండి చాలా వేస్ట్ అయిపోతుంది. చిన్నగా ఇక్కడ పొలాలకి ఇబ్బంది లేదు. మొత్తం గ్రీనరీ అండి, మొత్తం గ్రీనరీ. మామిడి చెట్ల తోట, మామిడి చెట్ల తోట. మామిడి చెట్టు కింద నాటు చేసుకుంటుంటే సామిరంగా ఇంకా లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 10:15 అవుతుంది. మైపాడ్ బీచ్లో మా రూమ్ చెక్-ఇన్ టైం వచ్చేసి 12. ఆ లోపు ఈ పెన్నా సంగమం కవరప్ చేసి వద్దామని ఈ పెన్నా సంగమం వెళ్తున్నాం. ఈ వర్షం పడకుండా ఉంటే కొంచెం జల్దీ అయిపోతుంది, వర్షం పడితే లేట్ అయిపోతుంది. ఎంత దూరం చూపిస్తుందో ఛాన్స్ ఉందో లేదా పోనీకి. విల్ ట్రై, మనం ట్రై చేద్దాం. ఎంతవరకు వెళ్తామో ఎంతవరకు చూపించగలుగుతాం. ఎట్లా పోతాము? ఫస్ట్ రూమ్ చెక్-ఇన్ అయ్యి స్నానం చేసి మళ్ళా వెంటనే భోజనం చేసుకొని కృష్ణపట్నం పోర్టు, కోడూరు బీచ్కి కవరప్ చేయాలి. చూద్దాం ఏవేవి కవరప్ అవుతాయి ఈరోజు. మ్యాక్సిమం ఈరోజు అన్ని బీచ్లో కవరప్ కావాలి. బర్రెలు ఏమేమి పడిందా? బ్రేక్ అయిందా? అయ్యో అది ఉందా చిన్నవి. అదాడ ఎంట్రీ, ఆడ కారు. అలా తమ్ముడిని అడుగుదాం.
నాకు ఇది పెన్నా నదికి కలిసే చోటు ఎక్కడ? ఇదేనా అంటే స్పాట్ ఎక్కడ? రెండు ఉంటా. రైటా లెఫ్టా? అలా కారు ఉందేమో. సముద్రము. ఇక్కడ బండి పెట్టి నడుచుకుంటూ పోవాలి కదా. వా, లొకేషన్ బాగుంది. అలా బోటింగ్ బాగుంది. ఒకటి బోట్ పోతుంది. మా దిగిపోతుంది. ఒక రాయి బా, అదేమంటలే. హై హాయ్ ఫ్రెండ్, చూడండి వచ్చేసినాం లాస్ట్ పార్ట్కి. కానీ రివర్ చోటు కలిసే చోటుకి నడుచుకుంటూ పోవాలంట. వీటికే స్టాప్. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు పెన్నా సంగమం దారి ఇదే. ఇంత దూరం వచ్చాము. వీడికి ఇంకా బైక్ పెట్టి తర్వాత నడుచుకుంటూ పోవాలి. బైక్ కూడా వెళ్తుందంట, కానీ ఏంటంటే 1 అవర్ తర్వాత వాటర్ ముందుకు వస్తాయంటున్నారు. బైక్ తీసుకెళ్తే జల్దీ ఒక 10 మినిట్స్లో వచ్చేయాలి రిటర్న్ అంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, చేపలు పట్టే వాళ్ళు, వాళ్ళ అమ్మాట చెప్తున్నారు. కానీ ఎందుకు అట్లా అంటే ఫ్లో ఎక్కువ ఉందంట. అలా మీకు కనిపిస్తుందా? ఇలా అంత దూరం నడుచుకుంటూ పోవాలి. అక్కడ మీకు జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ అంత దూరం నడుచుకుంటూ పోవాలి. ఆ ఏరియా చూపించాలి. ఇప్పుడు ఇది బండి పోతుంది, కానీ ఏంటంటే వాటర్ మళ్ళీ మధ్యలో వస్తే ఇబ్బంది కదా. సో అనే ఉద్దేశంతోనే మేము నడుచుకుంటూ పోతున్నాం. బండి అక్కడే పెట్టేసినాం. అక్కడ ఒక బోటు తిరుగుతున్నది. ఏం బోటు అర్థం కావట్లేదు. ఏరియా మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అంత దూరం పోవాలి. అంత దూరం పోయి నడుచుకుంటూ పోయి వెనక్కి రావాలి. అలల సౌండ్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఈ సౌండ్ వింటా అంటే ఈ నుంచి కదల బుద్ధి అవుతలేదు. నాకు నిజంగా ఓషన్ అంటే చాలా ఇష్టం. మొత్తం పాటి లగేజ్ అట్లే పెట్టుకొని పోతున్నాము. ఏం చేయాలి, ఇంకా చెక్ఇన్కి టైం 12 కావాలి టైము. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము పోతున్నాము. కానీ ఎంత టైం పడుతుందో తెలియలేదు. నాకైతే చాలా టైం పడేటట్టుగానే అనిపిస్తుంది. ఎండ మాత్రం చాలా బీభత్సంగా అంటే బీభత్సంగా కొడుతుంది. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుందా? అంత దూరం పోయి రావాలి. పోయేసి వస్తాము. ఎట్లా ఉంటుందో చూద్దాం. వాటర్ ముందరకు వస్తుందంట.
ఇది నిజం వాటర్ కరెక్ట్గానే ముందుకు వస్తుంది బాబా, వాటరు ముందుకు వస్తుంది. ఇంకా ఇక్కడ అంతా చూడి అంతా తడిసిపోయింది. అదే సాయంత్రం ఫుల్ ఆడికి వచ్చేస్తుంది 12 దాకా. వాటర్ ఇదంతా తడిచిపోయింది ఆల్రెడీ. అదే వాళ్ళు ముందే చెప్తున్నారు ఖచ్చితంగా మీరు పోయి రాండి, మళ్ళా వాటర్ ఎక్కువ అవుతుంది అంటానే అన్నారు. పర్లేదు, కొంచెం నీట్గానే ఉంది ఇక్కడ బీచ్ వచ్చేసి. ఈవినింగ్ టైం రావాలనుకుంటే బాగా రావచ్చండి ఇక్కడికి. ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ లొకేషన్ మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎండ కాబట్టి ఎండ దంచి కొడుతుంది. అయినా ఎండలోనే మేము వెళ్తూ ఉన్నాము. నాకైతే ఎండ వాచిపోతాను, నా జుట్టు అన్నీ ఇప్పేసుకుండా అట్నే వెళ్ళిపోతున్నా. ఇంకా 12 గంటలకి టైం ఉంది. ఓరని అక్క సౌండ్ చూసినావు ఇలాగ ఎట్లా వచ్చింది. నిజం చెప్పాలి చూడండి, బీచ్లో నేను మా బావ నాతో పాటు వచ్చిన ఆయన ఎవరు లేరు బీచ్లో, అంతా సామసాం. కదా ట్రై మై బెస్ట్. అమ్మ చెయ్యి ఎత్తలేకపోతే, ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా. వీపున మూత ఉంది, హెల్మెట్ 3 కేజీల హెల్మెట్, అది కాక ఎండ. ఇంటి మధ్యాహ్నం మాత్రం రావద్దండి. అది చూడండి, సడన్లీ సౌండ్ ఎట్లా వస్తుంది తెలుసా, టుప్ 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 అని సౌండ్ వస్తుంది. సరే ఒక్కనే ఉన్నాను కదా, అవుతుంది. నిజంగా అయితే మస్తు అంటే మస్తు మజా వస్తుంది అబ్బా. ఒక్కని ఇలా ఇంటి మధ్యాహ్నం నడుచుకుంటా పోతా అంటే అది బీచ్లో. ఇక పోలేందుకో అంటే వాటర్ ఇంతవరకు వస్తాయి అనేమో. ఇంకా వెళ్తానే ఉన్నాం. ఓయ్ అమ్మా, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చినామా. ఎండకు ఈ జాకెట్ 4 కేజీలు ఉంటుంది, హెల్మెట్ 3 కేజీలు, వెనకిల బ్యాగు 6-7 కేజీలు అంత వేసుకొని 3 కిలోమీటర్ల బీచ్లో ఎండకు నడుచుకుంటూ వచ్చినాం. అది కూడా ఒక చుక్క నీళ్ళు లేక. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం పెన్నా నది సంగమం దగ్గర ఉన్నాము. చాలా కష్టపడి అయితే ఇంత దూరం వచ్చినాము. సో మీకు అక్కడ కనిపిస్తుందా, అదే సముద్రము. ఈ పెన్నా నది అంతా పోయి ఆ సముద్రంలో కలుస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అంత దూరం వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే ఎండ చాలా కొడుతుంది. అది కూడా మేము వాటర్ తెచ్చుకోలేదు. ఇంకా దాదాపు ఆడికి వెళ్ళాలంటే ఇంకా 3 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం ఎండలో వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. సో మీకు ఇక్కడ నుంచి మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు అలా సముద్రం కనిపిస్తుందా, అదే ఈ చోటే
పెన్నా నది సంగమం అంటారు. సో మీకు అక్కడ బోట్ కూడా ఉంది. ఇక్కడ ఏదన్నా ఇటు సైడ్ ఇదే పెన్నా నది, అక్కడ నుంచి వస్తుంది పెన్నా నది అంతా. పెన్నా నది వచ్చి అక్కడ మీకు అక్కడ కనిపిస్తుందా, అదే సముద్రము. ఆ సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. అదే పెన్నా నది సంగమం అంటారు. ఇదంతా కొంచెం చాలా నీట్గా ఉంది వాతావరణం అయితే, కానీ జనాలు అయితే ఎవ్వరు లేరు, మేమే ఇద్దరం ఉన్నాము. సో ఇటు వచ్చేసి గుట్ట దిగితే సముద్రం కనిపిస్తుంది. ఇట్లా ఈ రూట్ నుంచి వచ్చినాము. ఈ రూట్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే మీకు ఈ స్పాట్ కనబడుతుంది. సో వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, అంత గలీజ్గా ఏం లేవు. చూడండి, వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఎవరైనా ఖచ్చితంగా వస్తే ఈ స్పాట్ మిస్ అవ్వకండి, కానీ కంపల్సరీ వచ్చినప్పుడు మాత్రం వాటర్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి, ఎందుకంటే డిహైడ్రేషన్ అయితే మాకు కంపల్సరీ అవుతుంది. సో అన్ని కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి, కానీ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మాత్రం మిస్ చేసుకోకండి. చాలా మీరు మైపాడి బీచ్ అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మైపాడి నుంచి ఇక మహా అయితే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 1 అవర్ టైం కేటాయించుకొని ఇక్కడ వచ్చానంటే బ్యూటిఫుల్ ప్లేస్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంత కష్టపడి వచ్చి మీకు ఈ పెన్నా నది సంగమం చూపించాను కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.